మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నేడు రోడ్డు భద్రత వారోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పట్టణ ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలైవ్ కార్యక్రమం ప్రజల్లో సరికొత్త చైతన్యాన్ని పెంచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ద్విచక్ర వాహనంపై ఉండగా వారికి తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్రావు కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా స్వయంగా హెల్మెట్ ధరించి బుల్లెట్ బైక్ నడుపుతూ వందలాది మంది యువతతో కలిసి పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. నాయకుడే స్వయంగా నిబంధనలు పాటిస్తూ రోడ్డుపైకి రావడంతో స్థానిక యువతలో కొత్త ఉత్సాహం నెలకొంది. రోడ్డు భద్రత కేవలం పోలీసుల బాధ్యతే కాదు, పౌరుల బాధ్యత అని కూడా అని చాటి చెప్పారు. ప్రముఖ సామాజికవేత్త గజవాడ నాగరాజు తన సొంత ఖర్చుతో వందలాది మంది వాహనదారులకు హెల్మెట్ను అందజేసి వారి ప్రాణరక్షణకు భరోసానిచ్చారు. నాగరాజు చేసిన ఈ విశేష కృషిని ఎమ్మెల్యే మరియు ఎస్పీ గుర్తించి ఆయనకు శాల్వతో ఘన సన్మానం చేసి ప్రత్యేక అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4-వీలర్లో వెళ్లేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలవకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారీ ర్యాలీలో కార్యక్రమంలో డిఎస్పీ నరేందర్ గౌడ్, తూప్రాన్ సిఐ రంగాకృష్ణ గౌడ్, నేషనల్ హైవే అథారిటీ ప్రతినిధి శాలిని, సృజన, రాజేష్ మరియు పెద్ద సంఖ్యలో కాలేజీ విద్యార్థులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. దయచేసి ఎయిటీ స్క్రీన్లో వస్తున్న వీడియోని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుతున్నాను. Class please. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించి మరి మీ ఫ్యామిలీకి మీరు ప్రమాదాలకు మనకి ఓన్లీ ఒక రామాయంపేటలోనే గత సంవత్సరము 22 మంది ప్రాణాలు కోల్పోయినారు. ప్రతి ఒక్కరు ప్రాణం చాలా విలువైంది. ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లున్నా ఒక్క నిమిషం కూడా ఎక్కువ బ్రతికే అవకాశం లేదు. కాబట్టి అంత మనం చేసిన తప్పుల వల్ల ఎదుటోని జీవితాలు కూడా నాశనం చేయొద్దని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. వీడియో చేయడం జరిగింది. దాన్ని గౌరవ ఎమ్మెల్యే సార్, మన ఎస్పీ సార్ ఓపెన్ చేస్తారు. రండి మళ్ళీ రండి. ఈ ప్రోగ్రామ్స్ ఇంత భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ చేసింది గవర్నమెంట్. సో దాన్ని మనలో మొమెంటం చేసుకొని మనం కూడా రోడ్డు నిబంధనలు పాటిస్తాం, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని మనం చెప్పడం ద్వారా చెప్తానే ఉంటాం, ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. విని వదిలే ఒక 10 మందిని చెప్పి వాళ్ళని కూడా పాటించేలా చేయడము ఈ ప్రోగ్రామ్. ఒకటి చిన్న ఏంటంటే మాకు గైడెన్స్ సర్వీస్ కొంచెం తగ్గినాయి. అది మా స్టాఫ్ మెదక్ జిల్లాలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అక్కడే ఉండిపోయారు. కలెక్టర్ సార్ వాటికి కంఫర్ట్ చేయదు, 2 సార్లు లెటర్ పెట్టినాము. సో మీరు ఒక్కసారి చొరవ చూసుకొని మాకు గైడెన్స్ సర్వీసెస్ వెంటనే అందించాలని నా మనవి. థ్యాంక్ యూ. మనం తెలంగాణలో ఇయర్ ఒక 8,000 మంది చనిపోతున్నారు. కాకినాడ 8,000 మంది మటన్లు ప్లస్ సూసైడ్ అన్ని కలిపి 5,000 మంది ఉంటే మటన్లు సూసైడ్ ఇవన్నీ 5,000 మంది ఉన్నారు. బట్ ఈ యాక్సిడెంట్ మాత్రం దాదాపు సంవత్సరానికి 8,000 మంది చనిపోతున్నారు. ఒక 20,000 మంది గాయపడుతున్నారు. ఇంకా దాంతో పాటు మనం చూసుకుంటే
450 మంది చనిపోతున్నారు మెదక్ జిల్లాలో. అలాగే ఒక 1000 మంది దగ్గర గాయపడుతున్నారు బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఆ యాక్సిడెంట్ కూడా ముఖ్యంగా 450 కూడా సగం కూడా టూ వీలర్ వల్ల అయినాయి. టూ వీలర్ ఉండే కదా, టూ వీలర్ వల్ల అయినాయి. టూ వీలర్ కొత్తగూడెంలో కాబట్టి ఇమ్మీడియట్గా యాక్సిడెంట్ చూసి అప్పుడే కొంచెం చెప్పాలి 108 చేస్తారా 100 చేస్తారా తీర్థం చేస్తూ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే యాక్సిడెంట్ అంటే గోల్డెన్ అవర్ ఉంటుంది. యాక్సిడెంట్ అయినాక 1 అవర్ లోపల మనం ట్రీట్ చేస్తే బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని గోల్డెన్ అవర్ మీరు చూసి ఉండొచ్చు. గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ అయినాక 1 అవర్ లోపలగా మనం హాస్పిటల్ తీసుకెళ్తే అతను బతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా నడపడితే ఇమ్మీడియట్గా ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరు మీరు ఎవరు మంచి రివార్డ్ ఇస్తారు. సో అది గుర్తుపెట్టుకుంటే కొత్త విషయం లేదు కాపాడుకోవచ్చు. ఉంటే మాకు చెప్పాలి, చెప్పేది ఎటువంటి గోదా చెప్పాలి. ప్లస్ మీరు బండి అయిపోతుంది తల్లి బడి కానీ బ్రదర్ బడి కానీ హెల్మెట్ లేకుండా ఎట్లా చెప్పాలి. హెల్మెట్ లేదు మీ బండి ఎక్కను అని చెప్పండి. అది మనం అదే చేసుకొని పెట్టుకోండి. అది చాలా వరకు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. చూసినట్టయితే ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మనకు కావాల్సిన విధంగా షార్ట్ టర్మ్ మెజర్స్ అంటే రంగు స్ట్రిప్ వేయించడం, లైటింగ్ ప్రొవైడ్ చేయడం, ఇంకా మీడియం ఓపెనింగ్స్ అవసరం ఉంటే అవి కూడా చేయడం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మేజర్గా రోడ్ సేఫ్టీ, యూజర్ సేఫ్టీ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అనేది జరగకుండా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మీరు పాటించాలని మా NHI నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రయాణం కానీ లేకుండా సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంతో మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. అందులో కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ బయటికి పోతుంది కానీ యాక్సిడెంట్ల వల్ల మళ్ళీ తిరిగి ఇంటికి వస్తలేదు. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రాణం కన్నా విలువైనది ఇంకేం మనకు కూడా లేదు. ఏదున్నా ప్రాణం ఇచ్చే విలువ దేనికి కూడా ఇచ్చే అవసరం లేదు. ఇంతకుముందు మరి వెంకటేష్ గారు చెప్పింది ఒక వీడియోలో ఏమని, మరి వాళ్ళ కూతురు బర్త్డే ఉందని చెప్పి అన్ని ట్రాఫిక్ సిగ్నల్ కూడా జంప్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి పోయే ఒక ప్రయత్నం ఆయన చేస్తే ఏమైంది, ఆయన ప్రాణం కోల్పోయింది. ఇవాళ వాళ్ళ పాప వాళ్ళ పిల్లలు అందరూ కూడా అనాథలు కావడం జరిగింది. కాబట్టి ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మనం క్షేమంగా ఇంటికి పోవడం ముఖ్యం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు యువకులు కానివ్వండి, మా మహిళా సోదరులు కానివ్వండి, మీరు అందరూ కూడా మరి రూల్స్ పాటిస్తూ దాంతో పాటు అందరూ కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే మన భారతదేశానికి భవిష్యత్తు యువకులే కదా, మన రాబోయే తరాలు మన యువకులే భారతదేశానికి భవిష్యత్తు. కాబట్టి మీరు అది పాటిస్తూ దాంతో పాటు మరి అందరూ కూడా అవగాహన కల్పించే విధంగా పనిచేయాలని చెప్పి మా యువకులకు, మా మహిళా సోదరులకు అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. అది ఇంకా భవిష్యత్తులో ఎన్నెన్నో చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. నమస్కారం అండి. మెదక్ జిల్లా. రోజు 2 అబ్బాయిలు